దాని అర్థం. మరో ఉత్తరం చూద్దాం గురుగారు. జ్యోతి గారు రాస్తున్నారు గుంటూరు నుంచి. దేవుడై ఉండి కూడా అన్ని గండాలు ఎదుర్కొన్నాడు కృష్ణుడు, ఎందుకని తెలియజేయగలరు అని అడుగుతున్నారు. భగవంతుడు జరామరణ రహితుడు. అంటే ఆయనకి మానవుడిలాగా ఒక యోని నుంచి జన్మించి షడ్వికార నిర్మిత దేహాన్ని ఆశ్రయించవలసినటువంటి అవసరం లేనటువంటి ఒక సూక్ష్మ స్వరూపము దైవము. మరి దైవము మానవాకృతిని ఎందుకు తీసుకున్నది? ఇది ఒక సూక్ష్మమైనటువంటి ప్రశ్న. రాముడు, కృష్ణుడు వీళ్ళిద్దరూ కూడా ఈనాటికి మనకి ప్రామాణికంగా ఉన్నటువంటి దేవతా స్వరూపాలు. మనకి వాళ్ళు మానవుడి యొక్క జన్మని స్వీకరించి మానవ జన్మలో ఉన్నటువంటి ఆ కష్టాలని అనుభవిస్తూ అలాంటి సమయంలో కూడా ధర్మాన్ని ఎలా అనురక్తితోటి ఆచరించాలో నేర్పించినటువంటి స్వరూపాలు. కాబట్టి ఈనాటికి ధర్మము అన్న దైవము అన్న అటు రాముణ్ణి ఇటు కృష్ణుణ్ణి మనం చూపెడతాం, కొలుస్తాం. ఇక అన్ని దేవుడై ఉండి అన్ని మహిమలు ఉండి అన్ని గండాలు ఎందుకు తప్పించుకున్నారు? ఒకసారి జాగ్రత్తగా శ్రీకృష్ణావతారాన్ని గమనిస్తే శ్రీకృష్ణావతార సారాంశమంతా కూడా భగవంతుడి యొక్క తత్వమే తప్ప భగవంతుడు కాదు. నిజంగా తానే భగవంతుడైతే అంత పెద్ద కురుక్షేత్ర యుద్ధం జరగాల్సినటువంటి అవసరం ఏమున్నది? అంతే కదా. ఆయనే శిశుపాలుని సంహరించినట్టు కురువీరుల్ని సంహరించవచ్చు కదా, కానీ సంహరించలేదు. ఆ సంహారం చేసేటువంటి ఆ అవకాశాన్ని ఎవరికి ఇచ్చారు? ఆయన పాండవులకి ఇచ్చారు. మరి శ్రీకృష్ణ అవతారంలో ఉన్నటువంటి నిగూఢ రహస్యం ఏమిటి అంటే, సంజీవుడితోటి ఉపప్లావ్యములో జరిగిన సంభాషణలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తాడు. చూడటానికి స్థూలముగా నేను పాండవుల ఎడ ఉన్నట్టుగా కనపడుతుంది సంజయ, కాదు సుమా, నేను ధర్మం వైపు ఉన్నాను. ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి పాండవుల్నే కాపాడుతున్నాను తప్ప ఐదుగురై అశక్తులుగా ఉన్నారు కాబట్టి నేను పాండవుల్ని కాపాడటం లేదు. ఆ ధర్మము పాండవుల ఎడ ఉన్నది కాబట్టి, వాళ్ళు ధర్మాన్ని ఆచరించటానికి అనురక్తిలో ఉన్నారు కాబట్టి నేను వారి ఎడల ఉన్నాను అని అన్నారు. శ్రీకృష్ణావతారము తత్వము. అందుకని ఆయన మహిమల్ని చాటలేదు, గండాల్ని దాటారు. గండాల్ని దాటడంలో ఆయన ఏం చూపించారు మనకి? భగవంతుణ్ణి, ధర్మాన్ని ఆశ్రయిస్తే మనిషి కూడా ఎలా ఈ గండాల్ని దాటి ఒక సుఖజీవనాన్ని పొందవచ్చును అన్నది మనకి ఆయన సోదాహరణంగా వివరించారు. ఆయన ఎక్కడ తన యొక్క తత్వాన్ని ప్రకటించి మహిమల్ని చూపించాలో అక్కడ చూపించి రాక్షసవధ చేశారు. ఎక్కడ తాను గండాల్ని అనుభవిస్తూ ఆ ధర్మాన్ని అనుసరించాలో అక్కడ ఆయన అనుసరించారు. ఎక్కడ ధర్మాన్ని అనురక్తితోటి, అంటే ధర్మాన్ని సమయాన్ని బట్టి ధర్మం వైపు అడుగులు వెయ్యాలో, ధర్మాన్ని మార్చాలో జగద్గురువుగా చేసి చూపించారు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు అయ్యారు. కృష్ణం వందే జగద్గురుం. ఈనాటికి కూడా సప్రమాణికమైనటువంటి భగవద్గీతకి అందుకనే మూల పురుషుడు శ్రీకృష్ణ పరమాత్మ అయ్యారు. అది ఆయనలో ఉన్నటువంటి రహస్యము. కాబట్టి దైవంగా తాను మహిమల్ని ప్రకటించి ఒక మాయను సృష్టించో మాయ చేసేస్తే భగవంతుడిగా కొలుస్తాం మనం. కానీ మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోదగింది ఏముంది? ఆయన అలాగా ఆ గండాల్ని తన యొక్క స్వశక్తితో దాటారు కాబట్టి ఈనాటికి జగద్గురువుగా లోకంలో మొట్టమొదటి పూజను అందుకుంటున్నారు ఆయన. అది దాని యొక్క ఆంతర్యము.